మనం విమర్శించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలి. దేనికంటే దేవుడు ఇప్పుడు మనం ఎలాంటి వారినిగా చేశాడు? 5 అంతస్తులు చూసాం. మొదటిగా ఆయన నీతిమంతులుగా చేశాడు. రెండోది మనలో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మూడో మాట మనం చూసాం, ఈ యొక్క నిత్యులుగా మనల్ని చేశాడు. ఇది విమోచన, అనేక విమోచనలుగా చేశాడు. నాలుగో మాట ఏం చేశాడు? ఒక నిరీక్షణ, దేహం విమోచనం, ఎప్పుడెప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టాలని ఆశపడేవాడిగా చేశాడు. ఐదోది ఏం చేశాడు? ఒకవేళ మనం విడిచిపెట్టినా ఆయన నేనే ఎవరు వాళ్ళతో కాదు చూశాడు. అన్నులారా, పరాయి వారిని చూసినట్టు కాదు, నా ప్రియుని చూసినట్టు, నా దేవుని చూసినట్టు. అంతకన్నా ఆనందం ఏముంది? ఈ 4 గడియల నటన మనం వదులుకుంటేనే ఆ యుగాలు అది పొందగలుగుతాం. ఇది కావాలి, అది కావాలంటే జరిగేది కాదు. అంటే మన అంశానికి వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఆలోచనతో చూడండి. బైబుల్ చదువు వచ్చినాడు, చదువు రాని వాళ్ళకి తెలియదు అది ఏం చెప్పినా అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయటం. కానీ చదువు వచ్చిన మీరు చదువుకుని అర్థం చేస్తారు. వాక్యమే నన్ను అసలు చూడలేవద్దు, నన్ను ఆలోచించవద్దు. ఇక్కడ వ్యక్తి లేడు. బైబులే చూడండి, అప్పుడు బతుకుతారు. వ్యక్తిని చూస్తే ముందు కూడా పోతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకున్నాం, ప్రార్థనాపూర్వకంగా, మనపూర్వకంగా. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ప్రభు సాయం కొరకు మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, ఆది అంతము లేనివాడా, అందరికి దేవుడైన మా తండ్రి, మరొక శుభదినాన్ని, ప్రభుదినాన్ని, ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని దయని కిరీటంగా నువ్వు ధరింపజేసి మీ బిడ్డలముగా ఉదయకాలను ఆరాధించగలిగిన వారందరిని బట్టి కూడా వందనములు, స్తుతి స్తోత్రాలు తండ్రి. తిరిగి నీ బలను మేము సమీపిస్తుండగా మమ్మల్ని మేము విమర్శించుకొని, మమ్మల్ని మేము పరీక్షించుకొని, మమ్మల్ని మేమే ప్రతిష్ఠించుకొని తండ్రి, నీ బలలో యోగ్యంగా చేయవేటుకు నీ కృప అనుగ్రహించమని, నన్ను మమ్మ ఆయుధపరచమని, నా తలంపులను ఆలోచనలు అయిపరచమని, నీ చిత్తానుసారమైన జ్ఞానాన్ని నీ బిడ్డగల ఏదైతే ఉద్దేశించావు ప్రభు అది సఫలం చేయమని, మా కొరకు త్వరగా రానున్న ప్రభు యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక, అక్కడ చూడమ్మా, మళ్ళీ చదవమ్మది. మీకేమో నాకు తెలియదు కానమ్మా, నాకు మళ్ళీ చెప్తున్నా, నేను అసలు మనిషిని ఉండను, మీరు ఏమైనా అనుకోండి. ఆ మాటలు ఏంటంటే ఆ బైబిల్ చూస్తుంటే అది వర్ణించలేం, వివరించలేము. అది మీకు అక్కడే క్వశ్చన్ ఉంటుంది, అక్కడే ఆన్సర్ ఉంటుంది, అక్కడే పరలోకం ఉంటుంది. ఎక్కడో అక్కర్లేవు గాడి చెప్పాల్సిన అవసరం లేదు. 66 పుస్తకాలు పరిశుద్ధాత్ముడే మీలో ఉన్నాడు. అది మన ప్రభు యొగు తండ్రి యొగు దేవుడు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ఏం కావాలమ్మా? ఏమ్మా? ఎందుకమ్మా? అక్కడే రాశాడు ఎందుకు ఆయన స్తుతించాలి. యేసు ప్రభు ఆయన్ని ఈ లోకానికి, అంటే దేవుడే తానే ఈ లోకానికి వచ్చి ఏ కార్యం చేశాడో మనం చూసాం. దరిద్రుడిగా వచ్చి, ఆత్మలో దరిద్రులైన నిన్ను నన్ను, మరణానికి పాత్రలైన నిన్ను నన్ను, మరణం లేని దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు దారిద్ర్యంలోనికి వచ్చి దారిద్రులైన మనల్ని ఇప్పుడు ఎలాంటి వారిగా చేశాడో మనం ఆరాధనలో చూడగలిగాం. దాన్ని బట్టి మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలి అని అక్కడ ఏం చెప్తున్నాడో చూడమ్మా. క్వశ్చన్ ఆన్సర్ చక్కగా ఉంది. నాకు ఈ ఒక్క మాట అంటే మనం అల్లరి చేసి వెళ్ళిపోవచ్చు తెలిస్తే. ఇంక అంశం అనవసరం. ఏముంది చదువమ్మా. అంటే మనము ఆయన తిరిగి లేచాడు అంటే మనమేముంది, మనం మృతులైతే మనకు లేచే అవకాశం లేదుగా తల్లి. ఇప్పుడు యేసుప్రభు ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనకు ఆధారం వచ్చింది, ఒక హోప్ వచ్చింది, ఒక అవకాశం వచ్చింది. అదేనేది లేకపోతే లేదు. మనకి 2026 సంవత్సరానికి ముందు దాకా లేదు. మరణం ఏలుబడి చేసింది. యేసుప్రభు 2026 ముందు రావటాన్ని బట్టి ఒక హోప్ మానవుడికి వచ్చింది. లేచుట ద్వారా చదువు. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉందా లేదా? లోకస్తుడికి నిరీక్షణ లేదు కదా. చచ్చిపోతాడు, ఏడకపోతాడు, పాతాళం వసిమని వాక్యం చక్కగా చదివాం కదా. ఆత్మను పాతాళానికి వెళ్ళిపోద్దని. ఇప్పుడు మనకి ఆయన వచ్చాడు కాబట్టి మనకి ఇప్పుడు ఏమైంది? ఆత్మ పాతాళం నుంచి విడిపించబడింది. చదువు.
మరలా మనల్ని ఏం చేశాడమ్మా? ముందు జన్మింపజేశాడు. ఆ జన్మ ఏ జన్మమ్మా? అది నిర్మలమైనది కాదు, అది వాడబారేది, అది నిలిచేది కాదు, అస్థిరమైంది, అది నాశనమయ్యే జన్మ. ఆ లోకం కూడా అలాంటిదే. కాబట్టి వీటన్నిటి నుంచి మనల్ని ఎందుకు చేశాడు అనేదంటే మళ్ళీ నీకు చక్కగా రాశాడు. అక్కడే క్వశ్చన్ వచ్చింది, అక్కడే ఆన్సర్ వచ్చింది. మరలా మనల్ని జన్మింపజేశాడు. ఎలా చేశాడు? అమ్మబడిందామా? ఆదాం అమ్మబడ్డాడు. ఈయనేం చేశాడు? ప్రాణం పెట్టి నన్ను కొన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలనేది చూస్తే, ఇప్పుడు లోకమంతా ఎక్కడుంది? జీసస్ ద వే, యేసు మార్గం. కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని మనం పొందాలంటే, అలాంటి వారిగా, యేసుక్రీస్తు వారిగా మనం ఉండాలంటే, మనము ఎలాంటి వారిగా ఉండాలనేదే నెక్స్ట్ మనం ఆ బల్ల ఆయన జ్ఞాపకం చేసుకోవటం. ఇప్పుడు మనం ఆయన జ్ఞాపకం చేసుకున్నామంటే ఇక్కడ కూర్చోవడానికి గల కారణం ఆ బల్ల. ఈ వాక్యాన్ని మనం చూసాం కాబట్టి, ఈ అవకాశం ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నామంటే ఇక్కడ కూర్చోబెట్టిన దాన్ని బట్టి. అయితే గత ప్రభుదినం నుంచి ఈ ప్రభుదినం దాకా మనకి ఏదైతే అప్పగించిన పనిలో ఎలా ఉన్నాము, ఎలా లేమనే దానికోసమే హెచ్చరిక బల్ల. అలా లేకపోతే మనం ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. అలా ఉంటే సంతోషంగా వేసుకోవచ్చు. మన ఇష్టానుసారంగా బలలో చెయ్యి వేయకూడదు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 ఏం చెప్తున్నాడో చూడమ్మా. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ చెప్పండి వచ్చిన వాళ్ళు. మందిరానికి ఎందుకు వస్తున్నావమ్మా? మేలుకా కీడుకా? ఎవరు? నేను చెప్పానమ్మా, మనం వస్తుంది కీడికే, మేలుకు కాదు. మేలు ఎప్పుడు జరుగుతుంది? ఆయన జ్ఞాపకం చేసుకుంటే మేలు జరుగుతుంది. ఆయన జ్ఞాపకం చేసుకున్నామని చెప్పి మనం ఎప్పుడో బలలో చెయ్యేస్తామో మన కీడు వస్తుంది. ఏంటిది ఆ కీడు అనేది? 32వ వచనం చూడు తల్లి. ఇప్పుడు తీర్పు పొందితే ఏమంటున్నాడు? చదువమ్మా. అది లోకానికి ఏముందమ్మా? ఏముంది? తీర్పు అంటే ఏం తీర్పు? అది ఆత్మ పాతాళం. మనకేముంది తల్లి? మనం రక్షించబడ్డాం అంటున్నాం కదా, మనకేముందని చెప్తున్నాడు పౌలు గారు? రోగాలని చెప్తున్నాడు, ఆర్థిక స్థితులు చెప్తున్నాడు, ఎన్నో రకాల ప్రభు చేత మనం ఏమవుతున్నాం? దినదినం అనుదినము శిక్షించబడుతున్నాం. శిక్ష వేరు, శిక్షించబడటం వేరు. ఒకేసారి శిక్ష, ఆత్మ పాతాళం. అయితే లోకం నుంచి మనల్ని ఆయన విమోచించాడు కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకోకుండా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, అవిధేయతతో మనం ఆ బలలో గనక మనం చెయ్యి గనక వేస్తే మనకేముందని చెబుతున్నాడు పౌలు గారు? లోకంతో పాటు మన పాత ఆత్మకు శిక్ష లేదు. కానీ ఏ శరీరం కోసము నువ్వు పాకులాడుతున్నా వదిలేసిన శరీరం, ఆ శరీరానికి ఏముందంటున్నాడు? ప్రభు చేత మనం ఏమవుతాము? రోగాలు. ఈ రోజున పాపాన్ని బట్టి ఏమొస్తాయమ్మా? రోగాలు వస్తాయి. మనం చేయి పెడితే రోగాలు పోయే వాళ్ళకి మనం బెళ్ళేసుకొని బిళ్ళతోనే బతకాల్సి వస్తుంది. ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించాల్సినాడు, బిళ్ళతో ప్రారంభించి బిళ్ళతోనే ముగిస్తున్నాడు. కారణం ఏమవుతుంది? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామని చెప్పి అవిధేయతతో బతుకుతున్నాం. కాబట్టి ఆయన మరలా మనల్ని ఎందుకు జన్మింపజేశాడు అనేది మన అంశానికి వస్తే, ఇందాక మనం చదివాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఏం చదివామమ్మా? ఆత్మ విషయంలో ఏం కావాలమ్మా? ఒకప్పుడు మనం ఎవరు? ఆత్మ విషయంలో దరిద్రులమే, లేని వారమే. ఇప్పుడు తండ్రి అయిన దేవుని కృప ద్వారా, మన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం ఏమయ్యాము? ఏమయ్యాం తల్లి? ఆత్మను సంపాదించుకున్నామా లేదా? ఇప్పుడు మనం ఎవరు? మీ ఆత్మ విషయంలో ధనవంతులమా కాదా? ఇప్పుడు మనల్ని మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎలా ఆయన శరీరంతో విమోచించాడో ఇప్పుడు మనమేం కావాలి? లోకంలో ఉన్న అనేక ఆత్మ విషయంలో దరిద్రులైన వాడిని మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? భయం చేయాలా? మనము మళ్ళీ ఏం కావాలి? యేసుక్రీస్తులాగా దరిద్రులం కావాలి. మనము ఆ వ్యక్తులు ఏం కావాలి? దరిద్రులైన ఆత్మలు. బైబిల్ సారాంశం. నేను ఆత్మను కనుక అయితే నేనేం కావాలి? దరిద్రుడు కావాలి. దరిద్రుడైన ఆత్మ ఏం కావాలి? వాడు ధనవంతుడు కావాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడు తల్లి. ఎన్నాళ్ళు చెప్పినా కట్టాయి.
దీనుడైన చదువు తల్లి. ఇప్పుడు దీనుడు అంటే ఎవరని చెప్పానమ్మా? దరిద్రుడు ఏమయ్యాడు? క్రీస్తుని అంగీకరించడం ద్వారా ఏమయ్యాడు తల్లి? ఉన్నతుడయ్యాడా లేదా? దేవుడు ఒక్కడే ఉన్నతుడు. ఆయన రక్తంతో కొనబడిన వాడు కూడా ఉన్నతుడే. అయితే ఏమంటున్నాడు? ధనవంతుడైన సహోదరుడు ఏం కావాలి? ఇప్పుడు మనం ఎవరు? మీ ధనవంతులమా దీనులమా? ఆత్మ విషయంలో మనం ఎవరు తల్లి? ధనవంతులమా కాదా? ఇప్పుడు మనం ఏం కావాలి? దీనులం అయ్యామంటే ఏమవుతాం? లోకంలో అనేక దీనులు ఏమవుతారు? కాబట్టి ఈ రోజున దేవుడే ఉన్నతుడిగా ఉండి చెప్పే కదా, ఆ ఎట్టోళ్ళమైన మనల్ని ఇక్కడ చేర్చిన దాన్ని బట్టి ఈరోజు మనం ఉన్నతులం అయ్యాం. మహోన్నతుడు దేవుడు. ఆ ఉన్నత స్థానం మనకు దేవుడు అనుగ్రహించాడు. మహోన్నతులమైన మనము ధనవంతులు మనమేం కావాలి? లోకపరంగా కానీ ఆత్మీయంగా కానీ మనం ఎప్పుడైతే దరిద్రులం అవుతామో అనేకులు మనం ఏం చేయగలుగుతాం తల్లి? ధనవంతులని చేయగలుగుతాం. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మన అంశానికి మనం వద్దాం. మరలా మనము జన్మింపజేసామంటే ఇంతకుముందు మన కోసం, మన కుటుంబాల కోసం, మన బ్రతుకు కోసం, మనం బ్రతికే బ్రతుకు. ఇప్పుడు ఎవరి కోసం ఆయన ఈ జన్మనిచ్చాడు? ఈ కొత్త జన్మని మరలా ఎందుకు ఇచ్చాడు? ఈ జన్మని అక్షయమైనది, నిర్మలమైనది, వాడవాడు. ఈ దేహం కూడా ఎలాంటిది? మీరు బాగా చూసుకోండి. ఈ దేహం దేనికి వాడకూడదు? దేనికి వాడుతున్నాం? అదే నీకు శాపం, నాకు పాపం. అది గుర్తుపెట్టుకోవాలి. అది ప్రభులాగా బ్రతుకుతున్నామా లేదనేది ఇప్పుడు మన అంశం. 5 మాటలు చూసుకుందాం. ఏ విషయంలో ఆయన లాంటి వారిగా ఉండాము లేమో చూసుకుందాం. మొట్టమొదటి తలంపుగా సామెతల గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. జాగ్రత్తగా చూడండి బైబిల్. సామెతలు 12:12. ఏం తల్లి? నీతిమంతులు ఏరేమవుతుందమ్మా? నువ్వు నేను ఎవరు తల్లి? ఏమ్మా, నాకు మొదటి తలంపులో చూసాం కదా, 3వ తలంపుల ఆరాధనలో మనల్ని నీతిమంతులుగా చేశాడు, ఉచితంగా చేశాడు. మంచిదే. ఇప్పుడు నా ఏరు చిగురిచ్చిందా? నీ ఏరు చిగురిచ్చిందా? ప్రకటన గ్రంథము 5:5. ఎవరిదా ఏరు? ప్రకటన 5:5. ఇప్పుడు దావీదు చిగురు అంటే ఎవరమ్మా? ప్రభు అయిన యేసు. ఆ చిగురు ఎవరమ్మా? ఈరోజు నువ్వు నేనే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన చిగురిచ్చాడా లేదా? యేసు ప్రభు వారు చిగురిచ్చిన దాని ఫలం ఎవరు? మనల్ని కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ? చిగురిచ్చాలని చెప్తున్నాడా లేదా? నీతిమంతులమైతే అర్థమవుతుందా? మరి చిగురిచ్చాలా లేదా? మరి నేను చిగురిచ్చానంటే ఎంతమంది నేను దీనులను దరిద్రుడిని ఇప్పుడు ధనవంతులు చేశాను, మహోన్నతులుగా చేశాను. లోకం అంటే భజన చేసుకుంటుంది, దేవుడిని నమ్ముకుంటుంది, దేవుడు అది ఇస్తాడు చేస్తాడని వస్తుంది. క్రైస్తవుడు అది కాదు కదా. లోకం దేవుడు ఇస్తాలని కోరుకుంటుంది, క్రైస్తవుడు ఏం కోరుకుంటాడు? ఇవ్వాలని చూసుకుంటాడు. మతం ఏం చెబుతుంది? పొందాలనుకుంటుంది. మార్గం ఏం చేస్తుంది? సమర్పణ కలిగి చేస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. చాలా మా వాక్యాన్ని మీద ఏమొచ్చిందమ్మా? మంచిది. ఇప్పుడు మళ్ళీ ఏ ఏరు ఉంది తల్లి? ఇందా మనం చదివేం కదా తల్లి. యేసు ప్రభు మనలో కనుక ఉంటే మనం ఎలా ఉంటాం తల్లి? మనల్ని మనం విమర్శించుకోవాలి. నన్నా నువ్వా కాదది. వాక్యం చూసుకోవాలి. వేరుంటే మనం ఏమవుతాం? అది. వేరు లేకపోతే ఏం చేస్తాం తల్లి? అభ్యంతరం పడతామా పడమా? అర్థమవుతుందా లేదా? ఏ విషయంలో అభ్యంతరం పడుతున్నాము? ఏం తల్లి? అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 61 చూడు తల్లి. యోహాను సువార్త 6వ అధ్యాయం 61 సేప. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్యజీవం కలిగినవాడు. మంచిదే. ఇప్పుడు మనం వచ్చాం ఆయన శరీరాన్ని రక్తాన్ని తాగుతున్నాం. తాగితే ఏం చేయాలమ్మా?
ఏమో ఈ మధ్య బాగా ట్రైనింగ్ అయింది, బాగా మంగళవారాలు బలపడింది. ఏం చేయాలి మనం పని చేయాలంటే? ఆయన శరీరం తిని రక్తం తాగాలంటే ఏం చేయాలమ్మా? ఆయన మరణాన్ని నువ్వు ప్రచురం చేయాలి కదా. 10 సార్లు చెప్పుంటా జైన్లో, మళ్ళీ ఇంక చెప్పలేను. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు మరణాన్ని ప్రచురం చేయడానికి అభ్యంతర పడుతున్నావు. ఎందుకు? ఆయనలో ఏర్లేదు. ఆయన అంటే పిచ్చోడు కాబట్టి నీ కోసం నా కోసం శ్రమ పడ్డాడు. మనం శ్రమ పడటానికి ఇష్టపడం. ఎందుకని లోకంలో అంతా కూడా ఎగురుగా ఉండారమ్మా, ఆత్మలు ఉన్నాయి కాబట్టి మనమే శరీరంలో ఉంది. నిజంగా ఆ అభ్యంతరం అనేది ఎప్పుడు వచ్చింది? శ్రమ పడటానికి ఇష్టపడలా. అందుకని 66 ఏం చెప్తుందమ్మా? 6:66 ఎవరు మంచోళ్ళమ్మా? ఏం తల్లి ఏముంది అక్కడ? యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకమ్మా? అనేకులు ఆయన వెంబడించాలని వస్తే వీళ్ళు ఏం చేశారు తల్లి? ఎందుకని రాలేదు, వెంబడించలేదు? మరి అన్నడూ వెంబడించలేదు. అర్థమైంది? వీళ్ళలో ఏమి లేదు తల్లి. ఆయన ఏరుందా? ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళం, మనం మంచోళ్ళం. ఇక్కడ చేరొచ్చండి నేనే నువ్వైనా. ఏం పరిమళ ఎవరు మంచోళ్ళని? అక్కడే పోతున్నాం. జాగ్రత్త. వాక్యం చాలా ఇంపార్టెంట్. వాళ్ళే మంచోళ్ళు. ఎందుకో తెలుసా? మేమేదో ఇస్తాం పొందుతామని వచ్చాం, కానీ ఈయనేది మమ్మల్ని పోయి ఆయన మమ్మల్ని పని చేయమంటాడు. పని చేయడానికి మేము రాలా, పొందటానికి వచ్చాం. మేము శరీరం రక్తం తొట్టి తీసుకున్నామంటే వారం నుంచి వారం దాకా ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. అలా చేయకపోతే అపరాధం చెబుతుంది బైబుల్. మేము ఆయన పని చేయం, మేము ఆశీర్వాదాలకు వచ్చామని. ఇప్పుడు మనం మోసగాళ్ళం, వాళ్ళు కాదు. మనం వస్తున్నాం, బలలో చేస్తున్నాం, ఆ ప్రకారం మనం చేయటంలా. ఎందుకని ఆయన ఏరు మనలో లేదు, ఉందని చెప్తున్నాం. మనం మా తాతల ముత్తాతల నుంచి కూడా ఉన్నామని చెప్తున్నాం. వాళ్ళు లేదు. ఉంటే ఏం చేస్తాము? అభ్యంతరపడం. మొదటిగా ఏ విషయంలో అభ్యంతరపడం? ఆయన పని విషయంలో అభ్యంతరపడం. ఆయన పని ఏంది? ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. మరణాన్ని ప్రచురం చేయాలంటే రొట్టె పాత్రలో నువ్వు చెయ్యాలి. చెయ్యేసామంటే ఆ పని చేయాలి. అందుకని మేము వెయ్యాం. ఇది చాలా కఠినమైన మాట. వాక్యం చూడండి, నా మాటలు కాదు, కఠినమైన మాట. ఎవడు శరీరాన్ని రక్తాన్ని తాగుతాడు? కాబట్టి ఎన్నడూ కూడా వాళ్ళు వెంబడించాలి. మనం ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం. హౌ డేర్ యూ! లెక్కలేనితనం ఆయన అంటే. దేవుడు అంటే అసలు లెక్కలేదు. సంఘం అంటే లెక్కలేదు. సమాజం అంటే లెక్కలేదు. నామకార్థం. వారం వారం చెయ్యేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? ఇదేం పండగ, లేకపోతే ఇదేం భక్తే, లేకపోతే ఇదేనా ముక్త్యా? మరలా ఆయన మనల్ని జన్మింపజేశారని నాకు ఏం వద్దు తండ్రి అని చెప్పి నువ్వు చేతులు ఎత్తి ప్రమాణం చేసి నీట మునిగి మళ్ళీ ఆడకపోతే, లోకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనం చూడు తల్లి. రెండోది ఎవరమ్మా? శోధన అంటే ఏందమ్మా? ఏమ్మా శోధన అంటే ఏం తల్లి? శోధన అంటే ప్రభు కొరకు ఏదైనా సరే వదులుకునేదాన్ని శోధన. మళ్ళీ తిరిగి సమకూర్చుకోలేని దాన్ని ఏమంటారమ్మా? శోధన అంటారు. మన వ్యక్తిగత విషయాలకు వచ్చేలాక, మన పిల్లల విషయాలకు వచ్చేలా, కుటుంబ విషయాలకు వచ్చేలాకే మనం ఏం చేస్తాం తల్లి? ఏదన్నా శోధన వస్తే ఏం చేస్తున్నాం తల్లి? మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఈయనకి ఇవ్వటల్లా. అవసరమైతే ఆయన కొరకు మనం ఏం చేయాలమ్మా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. వాక్యం చూడండి. ఎవడో ఏదో నెట్లు కొట్టుకొని డూప్ చేసుకొచ్చారు, మీకు మల్లెపూలు చల్లుతుంటే ఆశీర్వాదం చెబుతుంటే అబ్బా అబ్బా అనుకోవటం కాదు. ఎవడు లేడు ప్రస్తుతానికి, నాకు తెలిసిన మట్టికి. దేనికి శోధనమ్మా? ప్రభు కొరకు ఎవరైనా శోధన పడ్డాడంటే ఏం కావాలమ్మా? వాడు ధన్యుడని చెప్తుంది. అవునా కాదా? ఎవరైనా నీ భర్తను అడిగారు దేవుడు, నువ్వు ఇచ్చేవనుకు ఏమైద్దమ్మా? ఏమ్మా, నీ భర్తను రామారావుని అడిగాడు దేవుడు, నాకు ఇయ్యమ్మా పరిమళని. ఇస్తే ఏమవుతుంది తల్లి? నా మాటగా తల్లి ఏముందాడా? జీవ కిరీటం వస్తుంది. లేదయ్యా నా భర్త బాగుండాలంటే నువ్వేం బాగొట్టుకుంటావు? ఏముంది వాక్యమాడ? దేవుని కొరకు అవసరమైతే నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని నువ్వే ఇచ్చుకోవాలి. అది శోధన, దయించడం అంటే.
ఈరోజు శోధనలు ఎందుకు వస్తున్నాయి తల్లి? కాబట్టి రెండో మాటగా మనము ఆ ఏరులో కనుక మనం ఉంటే, యేసు ప్రభు నీ కోసం నా కోసం ఎందుకు శోధించబడ్డాడమ్మా? తండ్రి మీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అన్నారు. ఎవరైతే ఆయన తిరస్కరించారో, ఎవరైతే ఆయన అవమానపరిచారో, ఎవరైతే కొట్టారో వాళ్ళ విషయం ఏమన్నాడు? అవమానం సహించి, నిన్ను సహించి దాన్ని నిర్లక్ష్యం చేసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. మరి నువ్వు నేను మందిరానికి దేనికి వస్తున్నాం తల్లి? దొంగ ప్రార్థనలన్నీ చేస్తుంటాం. పిల్లకాయల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం, పెటాకుల కోసం. మా షీమ గాడి ఒకటి రాలా. ఏంది ఇవన్నీ కూడా? బైబిల్లో ఉంటే చెప్పండి, సొంత మాటలు ఎందుకు చెప్పండి ఇవన్నీ కూడా? కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు. దేవుడి కొరకు నీ తలకాయి మెడకాయి ఏమి సమస్తాన్ని విడిచిపెట్టు, నీకు జీవ కిరీటం. మత్తయి వార్త 19 కూడా చెప్పాను నేను, 29వ వచనంలో. అయ్యా మీ నిమిత్తం అన్నీ వదులుకున్నామంటే యేసు వారు చెప్పాడు, నా నిమిత్తం భార్య పిల్లలు ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే? వాళ్ళు వదులుకోమని కాదు ఆయన చెప్పేది, వాళ్ళను నాకు సమర్పిస్తే నువ్వు నిత్య జీవాన్ని పొందుతావని చెప్పాడు. వాళ్ళ కోసం నువ్వు మందిరానికి వచ్చావంటే నిత్య జీవం పోగొట్టుకుంటావని చెప్పాడు. మనకి ఈ భజన ఎక్కువైపోయింది. కాబట్టి మొదటి తలంపుగా మనము యేసుక్రీస్తు అనే నీతిమంతుడు ఏరు గనక నీలో నాలో గనక ఉంటే, నీకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత శ్రమ అయినా సరే నువ్వు దానికి ఇష్టపడతావు. 666 మాదిరిగా వాళ్ళేమి మళ్ళీ వెంబడించకుండా వెళ్ళిపోరు. దేవుడు వలన నువ్వు నష్టపోతే నువ్వు జీవ కిరీటం పొందుతావు. కానీ నీ వల్ల నువ్వు నష్టపోయి దేవుడికి అవమానం తెస్తున్నావు. నీ వల్ల మందిరం పాడైపోతుంది, సంఘం పాడైపోతుంది, అవమానం అవుతుంది లోకములో. అది మీరు ఎనగటల్లా. ఎందుకో తెలుసా? 14 చూడు, ప్రతి మనుష్యుడు, యాకోబు 1:14, ప్రతి మనుష్యుడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడి శోధింపబడుతున్నాడు. వాడిని చూసి, ఈయన చూసి, ఈ వ్యక్తులు చూసి, లోకాన్ని చూసి, నా వాడు కూడా ఉండాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని పాపం చేస్తున్నావు. పాపం అంటే ఏంది? పాపం అంటే ఏందమ్మా? దేవుడిని చెప్పింది చేయకపోవడమే అది పాపం. పాత నిబంధనలో ఇప్పుడు నేను చేస్తానని నువ్వు వచ్చి ప్రమాణం చేసి చెయ్యకపోవడం ఇది మహాపాపం. ఆ పాపానికన్నా క్షమాపణ ఉంది యేసు ప్రభు ద్వారా. ఈ పాపానికి ఏమి లేదమ్మా, క్షమాపణే లేదు. ఒప్పుకున్నావు, నువ్వే వచ్చావు. అదేమో దేవుడికి చెప్పిన మాట మీరాడు ఆదాం. నేనేమో చేస్తానని నువ్వు చేయగలవు, ఇది పాపం. కాబట్టి ఈ రోజున స్వకీయమైన దురాసక్తులు, నేను ఎవరి కోసం శోధించబడాలి, ఎవరి కోసం నేను ప్రయాసపడాలి, ఎవరి కోసం నేను బ్రతకాలి? యేసు ప్రభు ఈ లోకానికి ఎవరి కోసం వచ్చాడు? కాబట్టి యాకోబు 4:14 ప్రకారముగా ప్రతి మనుషుడు ఎలా ఉన్నాడంటే, మరలా ఆయన కోసం నేను జన్మింపజేస్తే, మళ్ళీ నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ కోసం మళ్ళీ నువ్వు శోధించబడి పాపము చేసి ఈరోజు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావని చెబుతుంది బైబుల్. మరణాన్ని అంటే ఆత్మ మూలంగా మనం ఎప్పుడో చచ్చిపోయాం, గుర్తుపెట్టుకో. వ్యక్తి దగ్గర మనం ఎప్పుడైతే దేవుడికి అవమానం తెచ్చామో అప్పుడే మనం చచ్చిపోయాం. అది బైబుల్. మొదటి తలంపుగా ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకున్నావంటే, ఆ బలంలో నువ్వు చెయ్యాలంటే నువ్వు ఆయన ఏరులో ఉన్నావా, నీతిమంతురాలుగా ఏరు నుంచి విడుదల పొందేవా నిన్ను చూసుకో. నేను ఆ ఏరులో ఉన్నానంటే ప్రభు నీ కోసం ఎలా బతికాడో ఆయన కోసం నువ్వు బతుకుతున్నావా లేదనేది నిన్ను విమర్శించుకో. లేకపోతే మనం చూసే వాక్య ప్రకారం భౌతికంగా మనం బతికుండొచ్చా, కానీ ఆత్మీయంగా ఎప్పుడో మనం చచ్చిపోయిన బలహీనులు, రోగులు ఇచ్చారని చెప్పుకుంది. జాగ్రత్త మనం తలంపుగా మనం ఇచ్చారు. కానీ రెండో మాట చూడమ్మా, రెండో మాట ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. రెండోది ఏందమ్మా? మొదట ఏముండాలమ్మా? నీతిమంతులమైతే ఏం కావాలమ్మా? యేసుక్రీస్తులో మనం ఏం కావాలి తల్లి? చిగురించే వారికి ఉండాలి, అభివృద్ధి వచ్చే వారికి ఉండాలి. ఏది? ఆత్మీయ పరిచర్ల, దీంట్లో కాదు, లోకపరంగా కాదు, దరిద్రం. రెండో మాట ఏం చెప్తున్నాడమ్మా? మళ్ళీ ఏముండకూడదు? చేదైన ఏంది అక్కడే చెప్తున్నాడు. చేదైన ఏరేంటిదమ్మా? మంచేరంటే ఏంది, చేదేరంటే ఏంది? అక్కడ ఏశావు ఎవరి గురించి చెప్తున్నాడు ఊరకు ఉపమాన రీతిగా. ఏశావు ఎవరు తల్లి? కాబట్టి ఏశావు పెద్ద కొడుకు.
బైబిల్ ఏం చెప్తుంది? పెద్ద కొడుకు జ్యేష్ఠత్వ హక్కులకు చాలా ఉంది. మొదటి స్థానం వాడికి ఏమన్నా అన్నింటిలో ముందు ఒకరికే ఇచ్చాడు. చాలా వాల్యుబుల్ జ్యేష్ఠత్వపు హక్కు అని. ఇప్పుడు యేసుప్రభు గారు ఎవరమ్మా? జ్యేష్ఠుడా కాదా? అయితే జ్యేష్ఠుడైన యేసుప్రభు ఏం చేశాడు మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏశావు ఏం చేశాడు? హక్కును పోగొట్టుకున్నాడు. అర్థం చేదైన ఏరేమొచ్చింది. జాగ్రత్త, మీరు కూడా అలా ఉండారేమో అని పౌలు గారు హెబ్రీలతో చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను ఎవరో చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడమ్మా, 28, 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో చదువు బాగా చదవండి. అక్కడే వచ్చిన ఆన్సర్ ఆడే ఉంది. వారిని మహింపరిచాడు. అవునా కాదా? ఇప్పుడు ఎందుకు చేశాడమ్మా? ఇదంతా చేసింది ఎవరు తల్లి? చూడండి, ఎవరు చేసింది? దేవుడే కదా. ఆయనే పిలిచాడు, ఆయనే మహింపరిచాడు, ఆయనే నీతిమంతులుగా దించాడు. అన్నీ ఎందుకు చేశాడు ఇదంతా? అక్కడే ఉందమ్మా క్వశ్చన్. తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అవునట్లు. యేసుప్రభు జ్యేష్ఠుడా కాదా? జ్యేష్ఠుల సంఘం అంటాం. సరే, కానీ నువ్వు పెద్దదానివా చిన్నదానివా? చెల్లెలు ఉందా? ప్రస్తుతం చెల్లెలు ఉందా? మరి నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ వచ్చిన ఎవరైనా సరే నిన్ను ఎందుకు పిలిచాడు? ఎందుకు నీతిగా తీర్చాడు? ఎందుకు కుమారుని ద్వారా మహింపరిచాడు? నువ్వు జ్యేష్ఠులుగా ఉండాలనేగా, జ్యేష్ఠుడిగా ఉండాలనేగా. అంటే నీకు తమ్ముళ్ళకు కొడుకులు వారసు ఈ వీళ్ళు కాదు. ఆత్మీయంగా నువ్వు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? ఏ ఏరు మూలుస్తుంది నీకు? తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు ఆయన నిన్ను కనిష్ఠాలుగా చేస్తే ఎందుకు పెట్టాడు? నిన్ను పిలిచి ఇన్ని తీసుకొచ్చింది. నువ్వు కూడా జ్యేష్ఠుడిగా ఫలింపులోకి రావాలని, జ్యేష్ఠత్వం పొందాలని. అయితే నువ్వు ఎక్కడున్నావు? ఇంకా ఏదైనా నీకు ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? జ్యేష్ఠత్వం నీకు ఇష్టం లేదు. ఎందుకని? ఏసేవు మాదిరిగా ఈ పూటి కోసం, ఈ లోకం కోసం, ఈ పెంట కోసం పాకులాడుతా ఆ వాల్యుబుల్ దాన్ని, జ్యేష్ఠత్వాన్ని మనం ఏం చేసాము ఈ రోజున? మంచిది ఎవరన్నా ఉంటే, నాకు చెల్లెలు ఉందో, నాకు తమ్ముడు ఉండే, ఈ పని పిల్లలు కాదమ్మా. ఎవరైనా సరే నాకు తమ్ముడు ఉన్నాడు. అప్పుడు నువ్వు దేవుడు సంకల్పాన్ని ఏం చేసావు? నీలో చేదైన ఏరుందా లేదా? వచ్చిపోవటానికి ఇదేమన్నా ఆడియన్స్, ఇదేమన్నా ఏమంటారు దీన్ని? ఏమన్నా సినిమా థియేటరా లేకపోతే ఇంకేదన్నా? ఎల్ల బలలో చేస్తావు. ఎలా ఆయన నువ్వు జ్ఞాపకం అబద్ధం. ఆయన నేను జ్ఞాపకం చేసుకున్నానంటే ఆయన నాకేం చేశాడు అది నేను జ్ఞాపకం చేస్తాను. నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. అది ఆధారధన. ఆయన భజన చేసుకుంటే నీకేమొస్తుంది? ఆయన ఎవరు? ఇశ్రాయేల్ దేవుడు, నీ దేవుడు కాదు, నా దేవుడు. ఆ భజన ఇప్పుడు నిన్ను ఏం స్థానంలో పెట్టాడో నీకు తెలుసుకోలేకపోతే ఎంతకాలం ఉంటే ఏముంది చెప్పండి. కాబట్టి రెండో తలంపుగా మళ్ళీ ఏముండకూడదమ్మా? ఫలింపు జీవితం. చేదైనా ఏరుండకూడదు. చేదైనా ఏరుండకూడదు. అపోస్తల 8వ అధ్యాయము ఇంకొక వ్యక్తి చూడమ్మా, 13వ వచనం. మీరందరూ బాగా చదువుకోండి అమ్మా, టైం కాదు బట్టి బాగా చూడండి అమ్మా. అక్కడ అపోస్తల 8వ అధ్యాయంలో గారడీ సీమోను ఉన్నాడు. వాడు ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, సమరయ ప్రాంతంలో ఎలా ఉన్నాడో తెలుసా? గొప్పవాడిగా ఉన్నాడు. అందరి దృష్టిలో ఘనత నొందినేవాడిగా ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందమ్మా? ఏమొచ్చింది? ఎప్పుడైతే ఈ యొక్క ఫిలిప్పి మనకి ఆయన ఎప్పుడైతే చేస్తున్నాడో అద్భుతాలు, ఆయన ఎవరు శిష్యు ఫిలిప్పు ఎప్పుడైతే అద్భుతాలు చేస్తున్నాడో, ఇతను ఏం చేశాడమ్మా? మారు మనసు పొందాడా? పాప క్షమాపణ పొందాడా? బాప్తీసం పొందాడు కదా. ఒప్పుకొని ఆయన ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. అనేక అద్భుతాలు చూస్తున్నాడు. అంతకుముందు బాగా సంపాదించాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? పేతురు యోహానికి తెలిసిందంట. ఎందుకంటే సమరయులు యేసుప్రభుని కర్రలు తీసుకొని కొట్టారు. అప్పుడు ఫిలిప్పు అన్నాడు, అయ్యా వీళ్ళ మీద అగ్ని కురిపించు అన్నాడు. యేసుప్రభు మాట వినని ప్రజలు సమరయులు. ఫిలిప్పు ఎవరో తెలుసా? డీకన్. యేసులో ఒక వ్యక్తికి వస్తే వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించారు. ఆశ్చర్యపడి
యెరూషలేము నుంచి పేతురు యోహాను పరిగెత్తుకొచ్చారంట. ఇదేంద్రా మమ్మల్ని అయితే ఆ రోజు అట్ట చేశారు, వీడికి పిలుపు గాడికి ఏంద్ర ఇంత అన్నట్టుగా పరిగెత్తుకొచ్చి అప్పుడు ఏం చేశారమ్మా? 21వ వచనం చూడు తల్లి. ఎప్పుడైతే చదువు పై వచనాలు మీరు చూసుకోండి అమ్మ. ఎప్పుడైతే వాళ్ళకి ఆ పరిశుద్ధాత్మ వాళ్ళల్లో వచ్చిందో సమరయుల్లో, వీడికి ఒక ఆశ కలిగింది. ఏం ఆశ కలిగిందమ్మా? ఇదేదో భలే ఉంది, పరిశుద్ధాత్మ మనం కొనుక్కుంటే బాగుండు, ఇంకా సంపాదించుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. అది ఇప్పుడు 21 ఏమంటున్నాడమ్మా దేవుడి ఎదుట? కాబట్టి నువ్వు జాగ్రత్త, నువ్వు మందిరానికి జాయునికి ఎందుకు వస్తున్నావు? గారడీ సీమోను మాదిరిగా ఏమన్నా పొందాలని వస్తున్నావా? కొంతమంది దరిద్రులు ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తే బాగుండు, వీళ్ళు ప్రార్థన చేస్తే బాగుండు, వీళ్ళు చేస్తే అది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది. ఈ దరిద్ర బుద్ధి చాలామంది గారడీ సీమోను బుద్ధి. ఏం కనపడిందమ్మా అక్కడ? దాన్ని కొనటానికి చూశాడు. ఈరోజు అందరూ కూడా క్రైస్తవులు దేనికి ఉన్నారమ్మా? ఈ గారడీ సీమోన్ లాగా పొందాలి పొందాలి అనేది చెప్తుంది అక్కడ. కాబట్టి ఈ వ్యక్తిలో ఏం కనపడుతుంది? 23 ఏం చెప్తున్నాడమ్మా? కింద ఫుట్నోట్లో చూడు పరిమళం ఏముందో, చేదైన పైత్యంలో ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా దేంట్లో ఉన్నారమ్మా? నువ్వు ఎవరికైనా సువార్త చెప్పినా ఏదైనా చెప్పినా మందిరానికి రాండమ్మా, ఆస్వాదించబడతారు, మందిరానికి రాండమ్మా, మీకు పిల్లలు పుడతారు, మందిరానికి రాండమ్మా ఇస్తారు. ఎన్ని చేదైన పైత్యాలు, గారడీ సీమోను మాటలు. మందిరానికి వస్తే ఏమొస్తుంది? అన్నీ వదులుకొని రావాలి. మనం వదులుకోకుండా వాళ్ళు వదులుకురామంటే ఏ కాలుతో దంతారు, ఆ కాలుతో దంతారు. బైబిల్ బాగా చదువుకోండి అమ్మా. యేసుప్రభుని ఎందుకు సిలువేశారో అర్థం చేసుకోండి అమ్మా. కాబట్టి రెండో మాట, మళ్ళీ ఎందుకు వస్తున్నాం మందిరానికంటే? దేనికి వస్తున్నాం తల్లి? గారడీ సీమోని మాదిరిగా దేవుడు ఏమన్నా మనం కొనే వాటిల్లో, చేసే వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో లోకస్తులు ఏం చేస్తారో బీరువా తీసి దండం పెట్టుకున్నట్టుగా ఈరోజు సంఘాలకు దానికి ఎక్కువ మంది వస్తున్నారు ప్రార్థనలు చేయించుకోవడానికి. ఒక దరిద్రుడు ఉన్నాడు, ఆమె లోన పోయి మంచిల్లో అయితే ఆశీర్వాదం, మందిరంలో కూర్చుంటే ఆశీర్వాదం, ఏడు కూర్చుంటే ఆశీర్వాదం. ఇది మందిరం ఏముంది? ఇట్లో నీలోనే ఆయన నివాసం చేస్తున్నాడు, ఆయన అవమానపరుస్తున్నావు. ఇక్కడ ఏం లేదు దరిద్రం. ఏముంది? కట్టడాల్లో లేడు, నీలోనే ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఆయన ప్రిఫరెన్స్ ఇస్తేనే. ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఏడొచ్చి కూర్చుంటే ఏముంది? అంటే నీకైనా నాకైనా ఏదైనా చేదైనా వేరు మన జీవితంలో ఉంటే మనం ఏం చేయకూడదు తల్లి? ఆయన జ్ఞాపకము చేసుకోవట్లా. సావైన బ్రతికైనా దావీదు చిగురులో యేసుప్రభు ఎలా చిగురిచ్చాడో, నీతిమంతురాలైన నిన్ను నన్ను ఎలా చిగురిచ్చాలని కోరుకుంటున్నాడో దేవుడు. జాగ్రత్త. మొదటిగా. రెండో మాట, మనము ఏముండకూడదు? మనలో చేదైన వేరు మనలో ఉండకూడదు. మూడో మాట చూడమ్మా, రోమీలు రాసిన పత్రిక 3వ తలంపు 11వ అధ్యాయము 16వ వచనం. ఏముందమ్మా? మూడో మాట చూద్దాం, బాగా చదువమ్మా మాట. కాబట్టి మూడోది అయిందమ్మా, మనం ఎలాంటి వారుగా ఉండాలమ్మా? మూడో తలంపు, మనం వేరు ఎలా ఉండాలమ్మా? క్రీస్తులో గనక మనము చిగురించే వాళ్ళమైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఏ జీవితం అమ్మా? పరిశుద్ధమైన జీవితాన్ని. అయితే మన జీవితం ఏమన్నా? పరిశుద్ధమైన జీవితం అంటే ఏందమ్మా? ఏమ్మా తల్లి? పరిశుద్ధమైన జీవితం ఏంటంటే ఏం తల్లి? అబద్ధాలు ఆడటం, వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం, ఈ కాదమ్మా ఈ లోకమా అది. ఎవరైతే నేను ఆత్మనని చేర్చబడి ఏ శరీర సంబంధమైన దృశ్యమైన మాట మీద ఏ మనసు పెట్టావో అప్పుడే నువ్వు వ్యభిచారివి, గుర్తుపెట్టుకో. ఇక్కడ లేని వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు చెప్పండి, సంతోషం నాకు. నేను అదృశ్యుని, అనంతుని, పరిశుద్ధుని, పరమాత్ముని యొక్క వారసునని చెప్పబడుతూ దృశ్యమైన వాటి విషయంలో ఏదైతే నువ్వు లక్ష్యం ఉంచావో అక్కడే నువ్వు వ్యభిచారం అని చెప్తుంది బైబిల్. యేసుప్రభు ఏం చెప్పాడమ్మా? ఒక స్త్రీని వ్యామోహ చూపుతో చూస్తే ఏమని చెప్పాడమ్మా? ఆ మనసునందు విచరించినట్టు అన్నాడు. మరి నువ్వు ఎవరు ఇప్పుడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 కలిసి ఉంటే చూడమ్మా అది. ఇప్పుడు దేవుడికి నీకేమైనా వ్యత్యాసం ఉందమ్మా? మరి దేవుడు భజన చేసుకుంటే నీకేం వస్తుందమ్మా? నీకు ఆయన ఇచ్చిన స్థానం మర్చిపోతున్నావు. అడుక్కునే బుద్ధి పోవటల్లా, ఆ తత్వం పోవటల్లా. నువ్వు కూడా పరిశుద్ధుడు అన్నా అని చెప్తున్నాడు. చదువు. మనం ఏం కావాలి? విధేయులైన పిల్లడు. యేసుప్రభు ఏమయ్యాడమ్మా? ఏమయ్యాడు యేసుప్రభు? ఎక్కిచ్చాడు కొండ, ఎక్కిచ్చాడు శిఖరం, అంతా చూపించాడు. సాతాను ఏమన్నా ఒప్పుకున్నాడు? ఆయన దేవుడికి విధేయుడయ్యాడు కానీ సాతానికి విధేయుడు కాల. మనం దేనికి కావాలమ్మా?
ఆయన నువ్వు కలిగి ఉంటే ఆ విధేయులైన పిల్లలుగా మనం ఉండాలంటే మళ్ళీ ఏముండకూడదు తల్లి. దొరికిందోడల్లా నా ఓడే అన్నావు, దొరికిందల్లా నాదే అనుకున్నావు ఒకప్పుడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చావు నువ్వు? అజ్ఞానము. పూర్వం మీకుండిన అజ్ఞానము. ఏమి లేదు నీలో అజ్ఞానం ఈ రోజున. జ్ఞానం అంటే ఏంది? క్రీస్తుని కలిగి ఉంటాం జ్ఞానం. అజ్ఞానం అంటే క్రీస్తుకి ఆయనకి ఇష్టం లేనిది చేయటం అజ్ఞానము. ఈరోజు ఎనీబడి క్రైస్తవుడు అనేవాడు ఎక్కడైనా సరే జ్ఞానంలో ఉన్నాడా అజ్ఞానంలో ఉన్నాడా? చూడు తల్లి, నా మాట కాదు, బైబులు. మీకుండి నా చూసి ఎంత చక్కగా చెప్పాడో. ఇంతకుముందు మనం ఎక్కడున్నాము? 18, 19 చూసాం కదా. 17 ఏం చెప్తున్నాడు? భలే ప్రార్థన చేస్తావు, అయ్యా నీకు పక్షపాతం లేదు, లోకం తిట్టినట్టు తిడతావు, నువ్వు తీర్పు తీర్చే దేవుడు అని చెబుతావు. నీ కాడికి వచ్చేలకే ఆయన పక్షపాతం ఉండాలి. చదువమ్మ అక్కడ కిందకి రాదే మాట. పక్షపాతం లేకుండా ఏం గడపాలమ్మా? భయం ఉందా ఎవరికన్నా? క్రైస్తవులకి ఏడున్నారులే చెప్తా. ఎవరికైనా భయం ఉందా? వాక్యం చూడ, నా సాయి చూడదు, ఎవరు చెప్పలేరు, రాదు. అది దేవుడు చెప్తేనే వచ్చేది, నేను చెప్పటల్లా. ఈరోజు భయం లేనివాడు అంటే క్రైస్తవుడు. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకున్నాడు ఏమన్నాలే, యేసు ప్రభే నిన్ను రాజుగా చేస్తా ఉన్నావు, పారిపోయాడంట, దాక్కున్నాడంట, నువ్వు అన్నిటికీ పరిగెడుతున్నావు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధురాలన్నావు, అన్నిటికీ పరిగెడుతున్నావు. దేంట్లో లేవటానికి లేదు లోకానికి. మనకి రెండో మాట చూడమ్మా, అక్కడే ఉంది. 2 పేతురు అక్కడే చూడమ్మా. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నాడమ్మా? ఏముండకూడదమ్మా? శరీరాశలు ఎవరికి ఉంటాయి తల్లి? ఎవడమ్మా క్రైస్తవుడు? బైబిల్లమ్మా, మనం కాదు. ఎవరికి శరీరాశలు? శరీరం ఉన్నోడికి ఉంటే. నీ శరీరం మరణం కదా, వద్దని సమానం చేసావు కదా, మునిగావు కదా. ఈ మన్నయ్య నెయ్యాలు తలగొడుగులు చేస్తున్నారు, నీట మునుగుతున్నారు దాయాదులు. ఇంతటితో మన్నకి వాళ్ళకి పోయింది. నీ లోకానికి నువ్వు మునిగావు కదా ఆ రోజు, మళ్ళీ నీకు ఎందుకు వచ్చింది ఆ జబ్బు? జాగ్రత్త అమ్మ, పోతారమ్మా. బతిలాడు ఎవరు అర్థం పోయారు. అసలు ఏడున్నారు చూద్దామన్నా లేరు. వాక్యం చూడండి, బతకండి. ఏముండకూడదు? 11 మళ్ళీ చదువు అక్కడ. చదువు తల్లి. యాత్రికులు పరజనులు ఉన్నాం కాబట్టి ఏమని చెప్తున్నాడమ్మా? అది వదిలేసేలా. అందరూ మనల్ని అంటున్నారు, ఎవరు మనల్ని అన్నిలు కాకపోతే కదా. మనం చర్చికి వస్తే క్రైస్తవులు, లోకం వస్తే వాళ్ళు మించిపోయాం. ఏం కనపడింది తల్లి? ఆత్మలమైన మనము శరీర విషయంలో ఎలా ఉండాలో చూసుకో. 3వ మాట చూడమ్మా, పరిశుద్ధులం అయితే మనలో లేనిది ఏదైనా ఉంటే. 4వ అధ్యాయం 1 పేతురు 4 2వ వచనం చూడు తల్లి. చాలమ్మా. ఏం కావాలమ్మా? 3వ మాట ఏం తల్లి? అమ్మమ్మ 3వ మాట చెప్పు తల్లి. మనుజాశల మనలో మన ఊరు మనుషులమా? మరి ఎందుకు నీకేం ఆశ లేదు తల్లి? నాకేం ఆశ లేదు. అర్థం చేసుకోండి అమ్మా. సృహలోకి రాండి, బాధపడేది అది సృహ. బతికిచ్చేది బైబిల్ అమ్మా, మనుషులు కాదు. కానీ నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడు అంటే శరీరం లేనివాడు పరమాత్ముడు, కోరికలు లేనివాడు, ఆశలు లేనివాడు, వాడే క్రైస్తవుడు, వాడే దేవుడు. బైబిల్ వేరే వాళ్ళకి నాకు నీకు చెప్పలా. బైబిల్ అందరికి ఒకటే బైబిల్. అలా ఏ వ్యక్తి అయితే ఉంటాడో 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారముగా ఆయన రేపు ఎలా వస్తున్నాడమ్మా? పవిత్రుడిగా వస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా భూమి మీద పవిత్రాలుగా ఉంటేనే ఎత్తబడతావు. చదువు 3:3. అర్థమవుతుందల్లే. అప్పుడు ఆయన ఎలా వస్తున్నాడు? 2వ వచనం ఆయన ఉన్నట్టుగానే. లేకపోతే ఎబ్రీ చూడమ్మా, నీకు బాగా అర్థమవుతుంది. 9:28 ఏం కనపడుతుంది? మొదటగా ఆయన శరీరంతో వచ్చాడు పాపుల కోసము. ఇప్పుడు శరీరం లేని వారి కోసం, నీ కోసం, నా కోసం. చదువు 28.
పాపం అంటే ఏం చెప్పామమ్మా? పాపం అంటే ఏందమ్మా? దృశ్యమైంది ఏదైనా పాపమే, కనపడే శరీరమే పాపం. ఇప్పుడు యేసుప్రభువు వారు ముందు ఎలా వచ్చాడమ్మా? పాపము లేని శరీరంలో దేవుడు శరీరానికి వచ్చాడు, ఇందాక చూసాం. ఇప్పుడు ఎలా వస్తున్నాడమ్మా? ఎవరైతే ఆయన కొరకు పనిచేస్తూ ఆయన కోసం భూమి మీద కనిపెట్టుకొని ఉండారో వాళ్ళని కాపాడి తీసుకెళ్ళటానికి ఆ రక్షణ, ఆ కడవర రక్షణ అవసరం. ఈలోపు నువ్వు కాపాడుకో తల్లి, నన్ను నేను కాపాడుకుంటేనే నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి నేను పరిశుద్ధుని అయిన ప్రకారం మీరు కూడా ఏం కావాలమ్మా? పరిశుద్ధులంగా మనం ఉండాలంటే ఏం కావాలి తల్లి? ఆ పరిశుద్ధమైన ప్రభు అయిన ఏరులో మనం ఎలా ఉండాలి తల్లి? మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి, లేకపోతే మనం విడవబడతాం. జాగ్రత్త. మూడో తలంపుగా ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆయన భూమి మీద కనబడ్డప్పుడు ఎక్కడైనా సరే నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలడా అని అడిగాడా లేదా? ఏంది ఒక్క మాట చెప్పండి. ఏంది యేసుప్రభులో పాపం ఉందని చెప్పగలిగాడంటే? చెబుతా పరిమళ, నువ్వు చెబుతావా? ఇందులో సీనియర్, ఒక్క మాట చెప్పండి. ఎవరైనా సరే యేసుప్రభు వారు నాలో పాపం ఉందని ఎవరైనా సరే రుజువు చేయగలుగుతా? ఎవరు దీనిలో యూట్యూబ్లో చెబుతున్నా, ప్రపంచంలో నాకు తెలిసిన వాటికి ఎవరు చెప్పలేరు కూడా. ఎందుకంటే ఈ బైబిల్ చెప్పింది, మనుషులు చెప్పలేరు. ఏందో చెప్పండి. యేసుప్రభు ఏమన్నా మాట? యేసుప్రభులో ఏమి లేదమ్మా. పాపం అంటే శరీరం లేదు. ఆయన ఏదో పెళ్లి చేసుకోవాలి ఇంకోటి అనే కాదు. యేసుప్రభులో ఏమి లేదమ్మా, శరీరం లేదు, శరీరముగా జీవించినప్పటికీ. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ఆత్మలను చెప్పబడుతూ ఏ దృశ్యమైన కార్యాలు నీలో నాలో ఉంటే నష్టపోతావు. ఇక్కడ నష్టపోతావు, అక్కడ నష్టపోతావు, అన్ని రకాలు నష్టపోతావు. సావో బతుకో నువ్వే నా శరణం అని ఆయన శరణం ప్రభు అంటే తప్పితే రెండో మార్గం లేదు. ఆ ప్రకారం నేను ఉంటానని ఆయన జ్ఞాపకం చేసుకుంటా. అయోగ్యంగా, అపాత్రంగా, నీ ఇష్టానుసారంగా నీ మనసును ఇందా 3 మాటలు చూసాం. ఒకటేందో మనసు శరీరాన్ని బట్టి కానీ, మనసు ఇచ్చలను బట్టి కానీ, రెండోది ఆత్మకు శరీరాన్ని బట్టి కానీ ఈ లోకంలో నువ్వు ఏదైనా టచ్ అయ్యావంటే మటుకి నిన్ను టచ్ చేస్తాడు. జాగ్రత్త దేవుడు. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ తలంపు చూడమ్మా. కొలసీలు రాసిన పత్రిక 4వ ఏరు 2వ అధ్యాయము 6-7 కలిసి ఉంటే చూడు తల్లి. నాలుగో ఏరే తల్లి ఏమ్మా? మళ్ళీ చదువు. 4వ ఏరేమేరమ్మా? ఇప్పుడు యేసుక్రీస్తులో మనం ఏం కావాలి తల్లి? ఏరుబారాలి. ఏరుబారి ఏం కావాలి తల్లి? అర్థమవుతుందా? ఇంటి వలె మనం ఏం కావాలి తల్లి? కట్టబడేవారిగా ఉండాలి. అర్థం చేసుకో. దేని మీద కట్టబడుతున్నాం తల్లి మనము? మనకు తెలుసు మత్తయి సువార్త 7:21 ఏం చెప్తుంది తల్లి? ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. కాబట్టి అక్కడ 24వ వచనాలకు వచ్చాక బుద్ధివంతుడి గురించి బుద్ధిహీనుడి నుంచి చెప్పుకొచ్చింది. బుద్ధివంతుడు ఎలా ఉంటాడు, బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు? బుద్ధివంతుడు ఎవరమ్మా? ఆయన మీద కట్టబడేవారు. బుద్ధిహీనుడు ఎవరమ్మా? మనుషుల మీద కట్టబడేవాడు. గుర్తుపెట్టుకోవాలి. ఏమో అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మీ గొప్ప మర్మం చెప్తున్నా. గొప్ప మర్మం దేవుడు నాకు బయలుపరిచింది. దాన్ని బట్టి ఈరోజు మనము బైబిలే చూసుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడు తల్లి. 11 నుంచి 13 దాకా చూడు. కాబట్టి ఏం కనపడుతుందమ్మా? ఇక్కడ 2 మనుషులు కనపడుతున్నారు. 2 ఎవరమ్మా? 1 ఎవరమ్మా? అమ్మా కాదు తల్లి, 1 ఎవరు తల్లి? కనపడేది మీరు 1 కొరింథీ 3వ వచనంలో ఉంటుంది. మీరు ప్రకృతి సంబంధుల, ఆత్మ సంబంధుల. నేను మిమ్మల్ని ప్రకృతి సంబంధులనే పసిపిల్లలనే మాట్లాడుతున్నా అంటాడు పౌలు గారు. ఒకడు పౌలు వాడు, ఒకడు కాయిపావాడు, అయిపోవాడు అని చెప్పుకోవచ్చు అని ఆయన గద్దిస్తున్నాడు. ఇప్పుడు ఎవరి మీద కట్టబడాలి తల్లి? క్రీస్తు మీద కట్టబడాలి. ఇప్పుడు మీరు బాగా గమనించండి చెప్తున్నా. కొలసీ 2వ అధ్యాయము 6వ వచనములో మనం క్రీస్తులోని ఏం కావాలమ్మో? వేరు బారాలి.
క్రీస్తులో ఏరు భార్యామంటే ఏమైంది? ఇంటిగా కట్టబడాలి. అర్థమవుతుందా తల్లి? ఇప్పుడు ఉదాహరణ భక్సింగ్ గారు ఉన్నారు. యేసుక్రీస్తులు ఏమయ్యాడమ్మా? ఆయన వేరుబాడా లేదా? ఆయన ఇల్లుగా కట్టబడ్డా లేదా? కట్టబడ్డా లేదా? ఇప్పుడు ఆయన ఇంటిలో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, ఆయనలో ఏరుబారారు, అనేక సంఘాలు కట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు నేనేం కావాలి? ఏరుబారావా? నిన్న కొన్ని లక్షల మంది వచ్చారు ఆడ జనాలంతా. ఎవరి గురించి చెబుతున్నారు? ఏరు భార్య ఊరు గురించి చెబుతున్నారు, కానీ ఎవడన్నా ఏరు గురించి చెప్పేవాడు ఉన్నాడా? అర్థం కాల. ఇప్పుడు రమేష్ ఉన్నాడు. రమేష్ క్రీస్తులో నుంచి ఏరు భార్య ఏం చేసా? ఒక ఇంటిని కట్టుకున్నా, నా పిల్లలు నా ఇల్లు అనుకో. ఇప్పుడు వాళ్ళు ఎవరులో ఏరు బారినట్టు? రమేష్ అనే ఇంట్లో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరి మీద కట్టబడాలి? రమేష్ మీద కట్టబడ్డారు అనుకో, ఏమవుతారు? వాళ్ళు కాల్చివేయబడతారు. అర్థమవుతుందా? రమేష్ ఎవరు? దృశ్యమైనడు. అక్కడ ఏముంది? కొయ్యాగడ్డి కాలు మూడేండి దృశ్యమైనవి కనపడాయి, బంగారం ఎండి వెలగలరాలు అదృశ్యమైనవి. అదృశ్యమైనడు దేవుడి మీద ఎవడైతే కట్టబడతాడో వాడు ఏరుబాడి వాడు ఇల్లు కడతాడు, కానీ వాడు కట్టబడి పిల్లలు ఏం కావాలి? వాళ్ళు కట్టబడాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? మా నాన్న బంగారం, మా ఆయన ఇట్ట చేశాడు అట్ట చేశాడు, నా పిల్లలు నా భజన చేసుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమన్నా ఇక్కడ చేరు వచ్చారు, నేను ఇల్లు కట్టానని ఒకళ్ళు చెప్పండి, మీ పిల్లల్నే మీరు కట్టుకోవాలా? అర్థమవుతుందా? చాలా కష్టం ఇది. బైబిల్ అర్థం కావడం మనుషులకు అర్థం కాదు, చచ్చిపోయిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఏరు భార్యనమ్మా. నేను ఏరు భార్య ఏం చేశాను? ఈ క్రీస్తులో నుంచి ఇల్లు కట్టుకున్నా, నా పిల్లాజాల్లో కట్టుకున్నా. ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఏం చేయాలి? నా భజన చేయాలా? నన్ను ఆయన భజన చేయాలా? ఇక్కడ కొరింథీయులు ఎవరు భజన చేస్తున్నారు? నిన్న కొన్ని జరిగినాయి పండగలు, కొన్ని లక్షల మంది వచ్చారు. ఎవరు భజన చేస్తున్నారు? వాళ్ళు కొన్ని సన్నిధులు, కొన్ని గుడారాలు ఎవరు భజన చేస్తున్నారు? 10 నిమిషాలు వాక్యం కూడా లేదు. ఇప్పుడు మనోళ్ళు కూడా ఎవరు భజన చేస్తున్నారు? మా పిల్లలు ఎవరు భజన చేస్తారు? అక్కడ ఏమో ఎవరైతే క్రీస్తు మీద కట్టబడతాడో వాడు ఏమైద్దమ్మా? అగ్ని పరీక్ష ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి వినబడుతుంది. అయితే ఈరోజు నేను ఏరు భార్య కాబట్టి ఇల్లు కట్టే అవకాశం మన అందరికి ఇచ్చాడా లేదా? ఈరోజు నేను ఇక్కడ ఉన్నానమ్మా. ఎలిషమ్మ నాకు ఆ రోజు ఆమె ఏరులో బారింది కాబట్టి నన్ను తీసుకొచ్చింది. ఈరోజు ఆ ఎలిషమ్మ నన్ను ఆ ఇంటిలో తీసుకొచ్చింది, కానీ ఇప్పుడు నేను ఎలిషమ్మ ఇంట్లో లేనుగా, ఎవరింట్లో ఉన్నాను? ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలా లేదా? కట్టింది వెళ్ళిపోయిందామా? అయితే నువ్వేం చేస్తున్నావు బిడ్డ? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇదే భజన ఎక్కువ అయిపోయింది. ఆడబడ్డ ఏ భజన ఉందమ్మా? వ్యక్తుల భజన, భక్తుల భజన. మా అంటే చంపేస్తాం, పొడి చేస్తాం అన్న సామెతకు వచ్చింది. కాబట్టి మనము కొలసి 2వ అధ్యాయం కింద మీరు 8వ వచనం కూడా మేము మన మంగళవారం దాన్ని ధ్యానించాం. మంచి మాటలు 8వ వచనం కూడా చక్కగా ఉందో చూడు. కొలసి 2:8. ఏమే కిరణ చూసావా? 2:8 ఏం కనపడుతుందమ్మా? ఇప్పుడంతా మనం ఎక్కడ ఉన్నాం చూడు, 8లో ఉన్నాం. అలాంటప్పుడు ఆ బలలో నువ్వు నేను ఎలా చెయ్యేస్తాం తల్లి? ఏముంది? 8 చదువమ్మా. కొలసి 2:8. అంటే ఇప్పుడు ఎవరిని అనుసరించాలి? మా పిల్లలు నన్ను అనుసరించాలా, దేవుణ్ణి అనుసరించాలా? ఎవరిని అనుసరిస్తున్నారు? ఇప్పుడు సంఘాలు కట్టే బాధ్యత ఎవరిచ్చారు? మనకు తెలుసు. ఇక్కడ కూడా మా అసలు అంశరే చూద్దాం మనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు చూడండి. ముఖ్యమైన మూలరాయి క్రీస్తు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాము. 21 ఏం చెప్తున్నాడు తల్లి? ఎవరి కోసమ్మా? ఇప్పుడు కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? నీకు నాకు ఇచ్చాడు. మరి ఎంతమందిని కట్టాం మనం? చెప్పు తల్లి. నువ్వే కట్టుకోవాలి, ఇంక నేనేం కడతాను? నన్ను నేను కట్టుకోవాలి. ఎవరిని కడతాను? మనమేం చేసుకుంటున్నాం? మన భజనలు మనం చేసుకుంటున్నాం. లేదా మన ఊరింట్లోకి వచ్చాం, ఇంటి ఆయన భజన చేస్తున్నాం. అసలు ఇల్లు ఆయన ఎవరు? ఆయన మర్చిపోయాం. ఇప్పుడు ఒకప్పుడు సువార్తలు చెప్పేవాళ్ళు, ఫుల్ఫీట్ మీద సువార్తలు పోయినాయి. తర్వాత పత్రికలు చెప్పేవారు, పత్రికలు పోయినాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారమ్మా? చెబితేనే ఆశీర్వాదాలు, లేకపోతే ఒక వ్యక్తుల గురించి చెప్తున్నారు, దృశ్యమైన వారి గురించే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ పరిచర్య నాశనం అయిపోద్ది, మన పరిచర్య కూడా అది నాశనం అయిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్త అమ్మ, కేర్. అక్కడ 3:21లోనే ఉంటుంది చూడమ్మా. మన మనుషుల్ని ఏం చేయకూడదు తల్లి? 1 కొరింథీ 3:21. చాలమ్మా. వీళ్ళందరిని ఎవరు ఇచ్చాడమ్మా? చాలా విషయాలు ఉండేలే. ఇప్పుడు భక్సింగ్ గారిని ఇచ్చిన,
లేకపోతే ఇంకో సేవని ఇచ్చిన ఎవరిని ఇచ్చింది ఎవరమ్మా? దేవుడా కాదా? నువ్వెవరి మీద అసహ్యిస్తున్నావు తల్లి? ఇచ్చినోడిని మర్చిపోయి పుచ్చుకున్నోడు సంతోషపడుతున్నావు. సొమ్ము ఎవరిదమ్మా? ఆయనది సోకు ఎవరిదమ్మా? కాబట్టి క్రీస్తుల 4వ తలంపు వేరు పారిన మనము ఇల్లు కట్టకపోతే ఇప్పుడు నువ్వు నేను ఎక్కడున్నాం తల్లి? అమ్మా చూసావా 4వ తలంపు. కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఏరుపారిన నా జీవితంలో మనం అలాంటి ఇల్లు కట్టుకోలేకపోతే ఆ ఇంట్లోనే ఉంటే నువ్వు ఎంతకాలం ఉన్నా చివరికి నువ్వేమవుతుందో తెలుసా? అంటే ఆ వ్యక్తి యొక్క అభిరుచి, ఆ వ్యక్తి ఆలోచన, ఆ పద్ధతిలోనే పోతావు. కానీ దైవ గ్రంథం జోలికి నువ్వు రాలేవు, నష్టం జరిగిపోద్ది. నువ్వు ఏ పని చేసి నీ పని విషయంలో ఎవరి మీద నువ్వు కట్టబడి నువ్వు పని చేస్తున్నావో 4వ తలంపు. 5వ మాటతో నేను ముగించేస్తా. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చూడు తల్లి. ఎవరమ్మాళ్ళు చెప్పు తల్లి. అదే రాబోయే తరంలో ఇశ్రాయేలు ప్రజల గురించి చెబుతున్నాడు యెషయా గ్రంథంలో. ఇప్పుడు మనం ఎవరు అమ్మా? రాబోయే తరం ఎవరమ్మా? మనమా కాదా? ఇప్పుడు మనం ఎవరు తల్లి? దేవుడు ఇశ్రాయేలుమా కాదా? మరి ఏం చిగురిచ్చావు తల్లి? ఎప్పుడు చెబుతున్నాడు ఆయన? 4వ వచనం చూడు తల్లి. 3, 4, 5 చూడు, నీకు అర్థమవుతుంది. ఎప్పుడు కాపు చేస్తాడమ్మా దేవుడు? చూడు తల్లి, నన్ను అనగాక తల్లి. బైబిల్ అక్కడే, నేను చదువుకు వచ్చా కాబట్టి దానం చేస్తా కాబట్టి నాకు అక్కర్లా. ఎప్పుడు కాపుగా చేస్తాడో చూడు తల్లి. 4 ఏం చెప్తున్నాడు తల్లి? నా కోపం ఏమి లేదు. ఎప్పుడు వస్తుంది కోపం? నేను జాయిన్ ఎంతో ప్రశాంతంగా వస్తాను. మిమ్మల్ని చూడంగానే ఎక్కడ నేను దురాత్మ వచ్చినట్టు వస్తుంది. ఏ ఆత్మో తెలీదు, ఎక్కడా లేదు. అందరూ బాగానే ఉంటుంది. ఎందుకో మరి చదువమ్మా. ఎప్పుడు వస్తుంది క్రోధము? అక్కడే ఉంది కదా. ఇవన్నీ మళ్ళీ ఉంటే క్రోధం వస్తుంది. అందుకని ఆ మాట చెప్తున్నాడు. సరే, ఇప్పుడు నీ సంగతి నా సంగతికి వద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చూడు. ఒక్కొక్క మొక్క చూడండి. అంటే 1 నుంచి కూడా చూసుకోవచ్చు, టైం లేదు కాబట్టి ఆపేస్తున్నా. 4 నుంచి చదువు. ఒకసారి ఏమయ్యావమ్మా? ఏం వెలిగించబడ్డావు తల్లి? అమ్మా నువ్వు నా సాయి చూడు. వెలిగించబడటం అంటే ఏంది? ఒకప్పుడు మన చీకటి సంబంధము గుర్తుపెట్టుకో. యేసుప్రభు ద్వారా ఈరోజు మనం వెలిగించబడ్డాం. అంతమంది వెలిగించబడటం అంటే సత్యాన్ని ఎరిగేవు. చదువు 2వ మాట. ఏందమ్మా? ఎప్పుడైతే వెలిగించబడ్డావో నెత్తిని చేయబెట్టి ఏం చేశారు నీకు? వరాలు, కృపా వరం ఇచ్చాడు. చదువు. వరంతో పాటు ఏమి ఇచ్చాడమ్మా? నేననే చచ్చావు కాబట్టి ఆత్మ నీలో వచ్చావు. ఆయన పాలివారంటే ఇద్దరు సమానమే. దేవుడే నీలోకి వచ్చేసాడు. చదువు. ఏందమ్మా? దీవెన వాక్యం ఏం చెబుతుంది తల్లి? మీ ఆయన వస్తాడని చెబుతుందా? లేదు, ఈ ఆయన కాదు. ఆయన ఎవరు? శక్తిమంతుడుగా వస్తున్నాడు వేవేల పరిశుద్ధులతో. నీకు అన్నీ తెలుసు కదా. నువ్వు ఎవరి కోసం చూడాలి? ఈ ఆయన కోసమా ఆయన కోసమా? చూడు తల్లి, బైబిల్ అది, నా మాట కాదు. చదువు. తప్పిపోవడం అంటే ఏం తల్లి? తప్పిపోవడం అంటే ఏం తల్లి? ఇందాక ఇస్తాయి. తప్పిపోవడం అంటే ఏంది? అన్నీ చూసావు, అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలుసు. తప్పిపోవడం అంటే ఏంది? మళ్ళీ ఎక్కడికి వచ్చావు? చీకటికే వచ్చావు. భార్య అన్నావు, భర్త అన్నావు, పిల్లలు అన్నావు, ఉద్యోగం అన్నావు, రోగాలు, వీటికి వచ్చేసావు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు తల్లి. సరే, అవమానపరిచారు, అందరికీ తెలుసులే. ఆయన మనకి తర్వాత చదువమ్మా. 7వ వచనం చదువు. చాలమ్మా. ఇప్పుడు ఫలించవచ్చు, దేవుడు ఆశీర్వాదం పొందుతాం. ఇప్పుడు దేవుడు భూమి అంటే ఎవరమ్మా? నేను, నువ్వు భూమి. దేవుడు వర్షం ఎవరిస్తున్నాడు? వర్షము నీకు నాకు ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయనకు అనుకూలంగా ఫలించటం అంటే ఏందమ్మా? ఇందాక 5 మాటలు చెప్పాం తల్లి. ఏంటి అమ్మ? మొదటిగా మనం నీతిమంతులుగానే చూసాం. 2వది పరిశుద్ధులు చూసాం. 3వది చేదైన వేరులాగలంటే 4వ మాట మనం చూసాం. ఆయన కొరకు మనం ఉండాలనే సంగతి ఇది. ఇప్పుడు అనుకూలమైన ఆయన పైరుగా ఫలిస్తే మనకేముంది తల్లి? ఏమ్మా? ఆశీర్వాదం ఉంటే అర్థమైంది, నువ్వు వెలిగింపబడిన దానివని చెప్తుంది. నువ్వు క్రైస్తవురాలు అని చెప్తుంది.
8 ఏం చెప్తుంది తల్లి? ఎట్టొచ్చిందమ్మా ఆదాంకు శాపము? అమ్మా మీకు దండం పెడితే వాక్యం చాలా బలమైందమ్మా, మీకు అర్థం కావట్లేదు. ఇంటల్లా ఇసుకోలు కూడా పాప పెద్ద ఆయన కేకలు పెట్టినా గురువారం వింటలేదు, మన ఆల్ నైట్ ప్రేయర్కి వింటలేదు. వస్తున్నారు మీలాంటి వాళ్ళు ఆశీర్వాదం పడుకోవటమో తీసుకోవటం ఆడుకోవటం వెళ్తున్నారు, కానీ ఎవరు తీసుకోవట్లే వాక్యం. అలవాటు వాక్యం అంటే లెక్కలేనితనం అయిపోయింది. యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంక వాక్యము రాదు, చెప్పే కూడా నీ ఆశీర్వాదాలు కాబట్టి ఇంక లేదు వాక్యం అనేది. అందుకే మన నెత్తిని మనమే భస్మాసుడు పెట్టుకున్నట్టుగా చేయి పెట్టుకొని పాడు చేసుకున్నాం. ఇంక రాని ఊర్లో కూడా చివరి స్టేజీలో ఉన్నాం, కొనుపూర్లు వింటేజర్స్ మీద ఉన్నాం, మనమే చేసుకున్నాం, వాళ్ళు కాదు. వాక్యం మీకు రాదు, ఎవరికి రాదు. దాంట్లో ఉండి చచ్చిపోతే దాని మీద ఆయన పోరాడితే వచ్చింది, మగసిరి గలవారిగా యాకోబు మాదిరిగా. ఇప్పుడు నీకేం అర్థమైంది తల్లి? ఆదాం ఏం చిందా చెప్పాక తల్లి, ఆదాం ఏం చేశాడమ్మా? చెప్పింది ఏం చేయకుండా పాపం చేశాడు. ఇప్పుడు మనం ఏం చేసాం తల్లి? ఆ ప్రకారం నడుస్తామని చెప్పి మనం ఏం చేసాం తల్లి? నడవలేదు. ఇప్పుడు చెప్పు 8వ వచనం ఏం చెప్తున్నాడు? ఎప్పుడు వచ్చింది నీకు శాపము? వెలిగింపబడ్డానని చెప్తూ మళ్ళీ నువ్వు చీకటి సంబంధమైన, అర్థమవుతుందా ఆ పదాలన్నీ చూసి? నువ్వు మళ్ళీ అటు చీకటి సంబంధమైన కార్యాలను నువ్వు అడుగు పెట్టావంటే ఇంకా అర్థం చేసుకోండి, అది నేను చెప్పే మాటగా తుదకదేమవుతుందమ్మా అంటే దేవుడు మనల్ని ఎందుకు ఇచ్చాడు? ఆశీర్వాదానికి కారకులుగానే ఇచ్చాడు, కానీ శాపానికి మనల్ని కారకులుగా ఇవ్వలా. ఇక నువ్వే శాపం తగిన దానివైతే ఇక లోకం గతి ఏందమ్మా? మనకు తెలుసు కదా. 2 పేతురు 3వ అధ్యాయం ఎక్కడమ్మా వచనము? 19వ వచనమా 16వ వచనమా? దేవుని ఇంటి నుంచే తీర్పు మొదలైతే లోకం గతి ఏమైంది అంటాడు. ఏమ్మా ఇవన్నీ బైబిల్ కాదులమ్మా. రమేష్ ఆడ తీసుకొచ్చాడు, కేకలు పెట్టిపోతాడు, తిట్టిపోతాడు, చెప్పించిపోతాడు. అవన్నీ ఆశీర్వాదాలు. మీరు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు, మీకు తెలియట్లేదు. సత్యాన్ని మనం ఎదిగినప్పుడు క్షమాపణ కోరుకొని లోబట్టం ఇష్టపడాలి. 99 ఒకటి ఇది ఒకటి అనుకుంటే 90 సత్యం ఒకటే, అసత్యములు 99 ఉంటాయి. ఏది సత్యం ఏది సత్యం నిర్ణయించేది ఎవరమ్మా? ప్రసన్న బైబిల్. దీన్ని వదిలేసి మనుషులు పట్టుకుంటే పోతాం. ఏముందమ్మా 17వ వచనం చూడండి అమ్మ ఒక్కసారి. ఏముందమ్మా? 2వ పేతురమ్మా, 1వ పేతురు 3వ అధ్యాయము 4వ అధ్యాయం 17వ వచనమ్మా. 4:17. పదహారు చదువు తల్లి. ఇప్పుడు ఇక్కడ మనమందరం ఉన్నాం. నా మట్టికి నేను కానీ, మీ మట్టికి మీరు కానీ, మీ మీద తీర్పు లేదని ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? మరి మళ్ళీ వాక్యం చూడమ్మా, నేను విమర్శించట్లా. ఏముంది ఒకసారి చూడు తల్లి. తీర్పులో లేవా ఉన్నావనేది నిర్ణయించేది ఎవరు? మామ కాదు, ఎవరు? బైబిల్. ఉండావా లేదా? 16 చదువు తల్లి. తెలుసుకొని బతుకున్నామ్మా. ఎవరు క్రోధం లేదు, ఏడుపు నాకు దుఃఖం, ఎవరు లేరనే ఆశ. పోయారు అక్కడ. చదువు తల్లి. 4:16 చదువు. ఎవడైనను చాలమ్మా. నువ్వేమన్నా క్రైస్తవురాలపై బాధ అనుభవిస్తున్నావమ్మా? ఏమన్నా జనాన్ని కుటుంబం కోసం బాధ అనుభవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తల్లి? పరిమళమ్మ ఎక్కడున్నావు చెప్పు. నువ్వు కాదు ఎవరైనా ఎక్కడున్నావు? ఇప్పుడు మనమే తీర్పులో ఉన్నాం బిడ్డ. ఇంక నువ్వు ఒకరికి యాడ్ చేస్తావు బిడ్డ. ఎంత చక్కగా ఉందో చూడు వాక్యము. ఎవడైనా క్రైస్తవుడైతే ఏం కావాలమ్మా? శ్రమ అనుభవించాలి. ఎందుకోసము? దరిద్రుడు ఆత్మ లేనివారు, అర్థమవుతుందా? అంత లోకంలో ఆత్మ లేనివారు, వాళ్ళ కొరకు మనం ఆత్మ కలిగి ఏం చేయాలమ్మా? మనం దరిద్రులమై వాళ్ళ ధనవంతులు చేయాల్సిన మనము శ్రమ పడకపోతే మనం ఎక్కడున్నాం తల్లి? తీర్పులోనే ఉన్నాం. నేను తీర్పులో ఉండి ఇంకొకరిని ఆడ నేను స్వతంత్రం చేస్తాను తల్లి. ఎవరు ఒక్కళ్ళు చెప్పండి నేను లేనని. అంతా విఐపీలే కదా మనం. వాక్యం అమ్మది. వాక్యం పేతురు గారు చెప్తున్నాడు. 13 వచనాల్లో మీరు ఇంకా చూస్తే అసమానంగా ఉంటాయి. మీరు ఒకవేళ శ్రమ పడినా యేసు క్రీస్తుతో సమానం అనుకోమని చెబుతున్నాడు. ఏమన్నమ్మా జ్యోతి 12? ఈ నాజుకు రాకూడదమ్మా, మనం ఆ నాజుకులోకి రావాలి శ్రమల ద్వారా. ఏముందో చూడమ్మా.
ఎవరితమ్మా? మీ ఆయనతో. ఎవరు మీ ఆయన? ఏడుందమ్మా మీ ఆయన? ఏడున్నాడమ్మా? నువ్వేమో డబ్బులు కాటు మీ ఆయన కింద. ఎక్కడుంది? ఆయనతో శ్రమ పడుతున్నావు, ఆయనతో మనం ఏడ నడుస్తున్నావు, ఆయనతో ఎక్కడున్నావు? అదొక అబద్ధం మళ్ళీ. కాబట్టి క్రైస్తవులు అనేవాళ్ళు దానికి ఇచ్చాడు. ఆ పని నీ జీవితంలో నా జీవితంలో లేకపోతే నువ్వు తీర్పులో ఉండవు తల్లి. దేవుడి ఇంటి నుంచి తీర్పు అంటే ఈరోజు భూలోకంలో తీర్పు ఎవరికి వస్తుంది? క్రైస్తవులకే వస్తుంది, లోకానికి. దాంతో మనకెందుకమ్మా? ఒక ఆయన అన్నాడు నేను ఒక మాట, మంచి మాట, రాముడు దేవుడో కాదో తర్వాత సంగతి, కాడని నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఆయన గురించి ఇంకో వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు మాట్లాడాలి? నీ దేవుడిని నువ్వు చూపించు. అర్థమైందా తల్లి? ఆయన దేవుడో కాదో అది నీకు అనవసరం, నీకు తెలిసింది కదా. ప్రైజ్లాట్ చెప్పుకో దేవుడికి. నిజ దేవుడిని ఎరిగేవుగా నువ్వు చూపించు. ఆయన గెలుక్కొని లోకంతో తన్నులు తింటావు, నీకెందుకమ్మా అనవసరంగా? నువ్వు సత్యదేవుడిని ఎరిగేవు కదా, ఎరిగిన దేవుడిని చూపించు. అసలు నిన్ను ఎవడు అంటున్నాడు క్రైస్తవుడని? చచ్చిపోతున్నా కాబట్టి అంటున్నారు. అవునో కాదో వాళ్ళ గురించి మనకెందుకు? నీకు తెలిసినప్పుడు నీ దేవుడిని చూపించు. నా తల్లి మంచిది, నీ తల్లి మంచిది కాదని ఒప్పుకుంటారమ్మా? కాబట్టి మనం అర్థం చేసుకొని క్షమాపణ కోరుకొని బలలో మనం యోగ్యంగా చేయవేద్దాం. కాబట్టి మొత్తం 5 తలంపులు చూసాం మనము. మరలా ఆయన ఎందుకు జన్మింపజేశాడంటే మనం చూసాం, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని ఆ స్వాస్థ్యాన్ని మనం పొందాలంటే మనం కూడా ఎలా ఉండాలమ్మా? అక్షయులుగా, నిర్మలులుగా, వాడబారిన వారిగా, పరసంబంధులుగా, క్రీస్తు వారంగా మనం ఉంటేనే ఈ అవకాశం మనకి. ఇలాంటి నీ నా జీవితంలో యేసుక్రీస్తు ఏరులో నువ్వు నేను నీతిమంతులుగా మొదటిగా చిగిరించకపోతే నష్టం జరిగిపోద్ది. రెండో మాట చూసాం, చేదైన ఏరు మళ్ళీ ఉండకూడదు. జ్యేష్ఠత హక్కు విషయంలో మనం చూసాం. మూడో మాట మనం చూసాం, మీరు అచ్చయపడితే మంచిది కాదు, పిలిచిన పిండి కొంచెమైనా ముద్దంతా ఫాలో చేయనిది. ఏంటిదంటే నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధులన్నీ ఉండమని చెప్పాడు. ఆ పరిశుద్ధతలో 3 రకాలు చూసాం. 1వ పేతురులోనే 1వ అధ్యాయం 14 చూసిన తర్వాత 2వ అధ్యాయం 11 చూసాం. అలానే 4వ అధ్యాయము 2వ వచనం చూసాం. 4వ తలంపు మనం చూసాం, కొలసి 2వ అధ్యాయము 6-7 వచనాలు. కట్టబడుట, క్రీస్తు ఏరులో మనం ఏరుబారాలి, ఆయన ఇల్లుగా కట్టబడాలి. కట్టబడాలంటే మన మనుషుల మీద కట్టబడకూడదు. మన ద్వారా అనేకులు ఏం కావాలమ్మా? కట్టబడాలి. సావాసం ఏదైనా కావచ్చు. నువ్వు సావాసాన్ని గురించి మనం సావాసం ఇచ్చిన ఆయన్ని మనం ఏం చేయాలి? గణపరచాలి. ఇక్కడ ఇదే మైనస్ అయిపోయింది. 5వ మాట చూసాం, యెషయా గ్రంథము 27:6 వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కలగబోయే ఒక గొప్ప ఆశీర్వాదం గురించి చెప్తున్నాడు. ఆ ఆశీర్వాదం ఎప్పుడు పొందుతామని చెబుతున్నాడమ్మా? 3వ వచనం, 4వ వచనం, 5వ వచనంలో నువ్వు లేకపోతేనే ఇది పొందుతావు. మరి ఇక నీ విషయంలో నా విషయంలో ఎలా ఉందో నువ్వు చూసుకో. చివరికి ఈ మాటతో నేను ముగించేస్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీ 2:16. ఏమ్మా బాగా చూడమ్మా, లోకమందు మనం ఎలా ఉండాం తల్లి? లోకం అంటే ఏందో తెలుసుగా తల్లి, ఆత్మలేంది. మనం ఎవరు అమ్మా? జ్యోతి అంటే ఆత్మ కలిగిన వారు. లోకమందు మనం ఎలా ఉన్నాం తల్లి? జ్యోతులు అనే ఉన్నాం. జ్యోతి ఏం చేయాలమ్మా? ఆరిపోయిన దీపాన్ని వెలిగించాలి. ఒక్క దీపాన్ని వెలిగిస్తే నీకేముందో అతిశయం ఉంటుంది. పౌలు గారు చెబుతారు, నాకు అతిశయం అంటున్నాడు. క్రీస్తు దినం ఆయన వచ్చినప్పుడు ధైర్యంగా వెళ్ళిపోతాం. అది లేకపోతే దాంకొని పోతాం. అబ్బన్నడు, అమ్మన్నాడు, భార్య ఉండదు, పిల్లలు ఉండదు. మళ్ళీ గుర్తుపెట్టుకోడు, మీకు దండం పెట్టి మళ్ళీ పోతున్నాడు. నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నీకు రక్త సంబంధం లేదు. ఉందంటే వాడు షార్ట్ ఇన్. రక్త సంబంధము లేదు, షార్ట్ బుల్ అంతే. అది మటుకి అది క్రైస్తవుడు అయినాక నీ ధర్మాన్ని నువ్వు చేసుకో. ఆ భర్త అంతే. మొదటి స్థానం ఆయనది, 2వ స్థానం రక్త సంబంధం. నువ్వు ఆయన్ని దీనికి వాడావంటే నువ్వు నాశనం అయిపోతావు, రక్త సంబంధం నాశనం అయిపోద్ది. బైబిల్ చూసుకొని మళ్ళీ చెప్తున్నా. లూకా సువార్త 14వ అధ్యాయం ఇంకొకసారి చూడండి, 26-27. మళ్ళీ చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు. వాక్యం ధ్యానించండి, మీకు అర్థమవుతుంది. లూకా సువార్త
14వ అధ్యాయము 26, 27. దేవుణ్ణి మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, మీ వాటి కోసం వాడారంటే ఎంత నష్టమో చూసుకోండి. లోకాసు వార్త 14వ అధ్యాయము 26, 27 చూడమ్మా. 25 నుంచి ఉంటుంది. చాలమ్మా. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా, నీ ప్రాణము అర్థం. దేవుడు మన ప్రాణాన్ని తృప్తిపరిచేది ఎవరమ్మా? దేవుడా కాదా? ఇప్పుడు మనం బతికేది, మన ప్రాణం బతికించుకోవడానికి దేవుడి దగ్గరికి రావాలా? మరి మళ్ళీ అర్థం చేసుకో బాగా. బైబిల్ అర్థం చేసుకోండి. వాళ్ళు గురుబోధలేని పాడవు కాకండి. దేశించమంటాం కాదు. ఇద్దరున్నారు, జయ నువ్వు ఇద్దరు ఉన్నారు. నేను జయ బాగున్నావమ్మా, నిన్ను అనలేదంటే ఇప్పుడు నిన్నేమైనట్టు? నిన్ను దేశించినట్టు కాదు, ప్రయారిటీ ఇచ్చినట్టు. నువ్వు క్రీస్తు ప్రయారిటీ ఇస్తున్నావా? నీ కుటుంబానికి నీ ప్రాణానికి ప్రయారిటీ ఇస్తున్నావా? ఒక మాటలో దేవుని ద్వారా నేను బ్రతకాలి అనుకునేవాడు ఎవడైనా శాటిన్. అర్థమవుతుందా? అది లోకం, అది మతం. ఇశ్రాయేల్ ఆయన కోసం కనిపెట్టారు. నువ్వు వర్షం వేయి అన్నారు, నేను ఇస్తాను చేస్తానని మాట ఇచ్చాడు, చేశాడు. క్రొత్త నిబంధనలో నిన్నే దేవుడు వారసుడిగా వారసురాలు చేస్తే నిన్ను ఆయన నమ్ముకుంటే నువ్వు ఆయన నమ్ముకుంటావేం తల్లే? బాగా బైబిల్ చదువుకోండి. ద్వేషం అంటే మనం తెలియక వాడిని దేశించాడు, వీడి దేశించాడని కాదు. యేసుక్రీస్తుకు నువ్వు ఎప్పుడు ప్రయారిటీ ఇస్తావో రెండో స్థానం ఇచ్చి ఆటోమేటిక్గా ఆయన నువ్వు ప్రేమించావంటే ఈ వ్యక్తిని ఏం చేసినట్టు. కానీ ఈ వ్యక్తి కోసం ఆ వ్యక్తిని నమ్ముకోకూడదు. అందరూ అదే ప్రపంచం జరుగుతున్న నాశనానికి వచ్చింది. నిన్ను ఆయన నమ్ముకున్నాడు. నా బిడ్డ నిన్ను భూమి మీద పెట్టా, నా కుమారుడి ప్రాణం ఇచ్చి. అనేక నా బిడ్డలు చూడు అన్యాయం అయిపోతున్నారు, పుట్టలు పడుతున్నారు. నీకు అందుబాటులో, నీకు తెలిసిన దాంట్లో సొల్లు మాటలు చెప్పంటే రోజంతా చెబుతారు, కూర్చుంటే పారు జయంలో. ఈ కాదు కావాల్సింది, 2 మాటలు ఎక్క అమ్మ. దేవుడిని అడుగు పంపిస్తాడు. దేవుడు ఏంటే రక్షించబడతాడు, వినకపోతే పోతాడు. అంతేగాని నువ్వేమి కళ్ళబుల్లి మాటలు, లేనిపోయిన దుర్వార్తలు చెప్పాల్సిన అవసరం. ఈ ధర్మం నువ్వు చేయి, ధర్మం నేను రక్షించి, ధర్మో రక్షితి రక్షిత అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? కర్మ చేస్తున్నాం. మన దేవుడి దగ్గరికి మన పిల్లలకు అసలు ప్రార్థనలు చేయకూడదమ్మా. మీకు తెలియట్లేదు. ఉద్యోగాల కోసం, లేకపోతే చదువుల కోసం, పరీక్షల కోసం. ఇదంతా లోకం. పుట్టినరోజు ఎవరికి చేస్తాను చెప్పండి? ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఆ బిడ్డ పుట్టింది, అమ్మాయి బిడ్డ, ఎవరు? పాపం. ఆ బిడ్డ, ఆ పాపం కోసం వచ్చి విందు చేస్తావా? దయాకిరీటంగా దేవుడికి ఇచ్చినందుకు ప్రార్థన చేయి. ప్రభా, ఈ బిడ్డను మరొక వత్సరం ఇచ్చావు నాయన, నీకు వందనాలని చేయి. ఆయన జాడ సారంలో పంచు. చక్కగా ఉంది కీర్తన 65:11. ఏంది అంతా కూడా దినం చేయటం ఏంది? లేదా ఆదరణ కూడికి ఎన్ని ఆడుండే బైబుల్లో? ఎందుకు ఇట్లా పాడైపోతున్నారు? ఎవరిది ఆ పాపం? ఆ బిడ్డ ఎందుకు పాపం? లాంటి శరీరం ఆ బిడ్డ. ఆత్మ కాదుగా నువ్వు ఏం చేయటానికి? ఆత్మ చేసుకోదు కదా ఇది. హ్యాపీ న్యూ ఇయర్ ఎట్ట అవుతుంది? హ్యాపీ బర్త్డే ఎట్ట అవుతుంది? ఎక్కడికో పోతున్నారు. అది ఆశ. జనాలు అది పడగొట్టేదానికి సాతాను ఇవన్నీ కూడా కుయుక్తులు. తల్లి ప్రార్థన చేయి. దేవుడు బతికించకపోతే 1 సంవత్సరంలోకి రాంగ్ కదా. కానీ రక్షించబడ్డోడికి లేదు తల్లి. ఆ పదం ఆడితే వాడు నాలుగు కోసేస్తాడు దేవుడు. రక్షించబడ్డాడు శరీరం కాదు కదా. ఏ రోజు చక్రవర్తి చేసుకుంటాడు, యోహాను తలనరికించుకుంటాడు, విందులు వినోదాలు వాళ్ళు చేసుకుంటారు. హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు చేసుకుంటావు? మరో వత్సరంలో ప్రవేశపెట్టావు, తాగటానికి, తిరగటానికి, అనుభవించడానికి. వాడు చేసుకుంటాడు. నువ్వు మోకరొచ్చాను.